నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమృత్ భారత్ లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి అభినందనీయం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ జనసేన పొత్తు. విశాఖ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. మైనర్ బాలికను గర్భవతిని చేసిన పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలి. కత్తి పద్మ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సింహాచలం స్టేషన్ అభివృద్ధి చేయడం అభినందనీయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం విశాఖ రైల్వే స్టేషన్ ను వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 41,000 కోట్లాది రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేశారని, ప్రపంచ దేశాలకు ధీటుగా స్టేషన్ ను ఆధునీకరిస్తూ ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. ప్రధాని మోదీ నవ్య భారత్ నిర్మాతాన్ని కొనియాడారు. నిన్న ప్రధానమంత్రి గారు 5 ఎయిమ్స్ దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ సంస్థల్ని వాటిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎయిమ్స్ అంటే ఒక రాష్ట్రానికి ఒక ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి ఒక సంస్థ. మంగళగిరిలో నిర్మాణమైనటువంటి ఎయిమ్స్ నిన్న ప్రధాని గారు జాతికి అంకితం చేశారు. మీలో చాలా మందికి అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి లాంటి ఎయిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎందుకు పనికిరాదు. ఆ స్థాయిలో నిర్మాణం జరిగింది. ప్రభుత్వ రంగంలో మోడీ గారు ఈరోజు 554 రైల్వే స్టేషన్స్ ని అమృత్ భారత్ అనేటువంటి పేరుతో వాటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. అది కాకుండా 1500 రైలు ఓవర్ అండ్ అండర్ బ్రిడ్జెస్, మొత్తం దాదాపుగా 41,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ ని ఈరోజు వాటికి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు నవ్య భారతం అంటే అదేదో స్లోగన్ అని కొంతమంది అనుకున్నారు. ఎందుకంటే గరీబీ హటావో అని చెప్పి గతంలో కొన్ని ప్రభుత్వాలు కేవలం స్లోగన్స్కే పరిమితమయ్యేవి. కానీ నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు, భారత ఉన్నతి కోసం జన్మించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. సామాన్య మనిషి కాదు, సామాన్య ప్రధాని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరం 9,140 కోట్ల రూపాయలని రైల్వే రంగాన్ని కేటాయించడం జరిగింది. 2013-14లో మోదీ గారు ప్రధాని కాకముందు కేవలం 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం 840 కోట్లు కేటాయిస్తే ఈరోజు 11 రెట్లు కేటాయించడం జరిగింది. సింహాచలం రైల్వే స్టేషన్, నేను అనేక దేశాల్లో రైల్వే స్టేషన్ చూశాను. కానీ అమెరికాలో, యూరప్లో, మరే అభివృద్ధి చెందిన దేశంలో కంటే చాలా మెరుగ్గా అధునాతనంగా మన రైల్వే స్టేషన్స్ ఇప్పుడు నిర్మాణం అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారి అమృత్ భారత్లో భాగంగా మన స్టేషన్ కూడా అందులో చోటు చేసుకోవడం, ఒక పుణ్యక్షేత్రానికి గోపాలపట్నం మీదుగా ఒక రైల్వే స్టేషన్ గతంలో మంజూరైతే ఆ స్టేషన్కి అసలు రైలు లేనటువంటి రోజుల నుంచి ఏదో ఒక రైలు ఉండేది ఒరిస్సా నుంచి వచ్చేటువంటి యాత్రికుల కోసం. ఎప్పుడు విశాఖ నగరానికి చేరువలో ఉండేటువంటి స్టేషన్ కావటం, ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలసీ ద్వారా దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒక మోడర్నైజ్డ్ స్టేషన్గా తయారు కావడానికి ఆల్రెడీ
పనులు ప్రారంభం కావటం. అన్ని రంగాల్లో వెనుకబడిన ఏపీని అభివృద్ధితో తీసుకువచ్చేందుకు టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ జనసేనలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే అధికార వైసీపీ మంత్రులు పొత్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉమ్మడి కూటమి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో తాడేపల్లి అధికార పార్టీ కార్యాలయంలో భూకంపం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు తమ సత్తా చూపిస్తారని, పవన్ వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడటం సరికాదన్నారు. ఎన్ని ఛానల్స్ వచ్చేది ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం వెళ్తాను చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్నీ ప్రకటించడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు, ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. విశాఖ మధురవాడ నారాయణ మైనర్ బాలికను గర్భవతిని చేసిన పీఈటీ టీచర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా చేనేత అధ్యక్షులు కత్తి పద్మ డిమాండ్ చేశారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పాఠశాల యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే బాధిత మైనర్ విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం, కళాశాల అండగా ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. కూర్చునే మాట్లాడాను ఆయనతో. అది కాదండి, ఆ మాట అనకూడదు. ఆయన మేము అత్యవసరంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. అంశం ఏంటి, మధురవాడలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలోని ఒక పిఈటి ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గాప్రసాద్. అతను కేడీపేట వాస్తవ్యుడు. 3 సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు. అతను పిఈటి. అదే స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 13 years. అయితే మేము ప్రెస్ నోట్లో 12 అని రాశాను. నేను రాత్రి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుసరించి 13 years ఓల్డ్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి కొంచెం ఆటల్లో అదే ఆసక్తి ఉన్న అమ్మాయి. ఇతను పీఈటీ అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం, ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో
అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు మాయ మాటలు చెప్పి అనేది మనకు ఉన్నటువంటి రిపోర్టు. అది ఆ విషయం కూడా బయటికి రాకుండా ఈ 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు, చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఊహించలేదు, వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు. కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని ఎంటీపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు, అంత చిన్నపిల్ల కాబట్టి. ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు, చాలా ఎక్కువగా ఆవేదనకు గురయ్యారు. అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారనేది. వీళ్ళు చాలా ఎక్కువగా ఈ పాప గురించి ఆవేదన చెందుతున్నారు. వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వితిన్ హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్లోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసారు స్టేషన్కి, కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. అలాగే పాపను కూడా ప్రాసెస్లో మెడికల్ టెస్ట్కి అంతా పంపించారు పోలీస్ వైపు నుంచి. జరిగినటువంటి ఇది కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని మిమ్మల్ని పిలిచామంటే, స్కూల్స్లో ఇలాంటివి జరగకూడదు. ఈ అవేర్నెస్ అంటే వాళ్ళుగా తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి మా పాపకి ఇలా జరిగిందని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా పీఈటీలు, కొంతమంది టీచర్స్కి ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏ రకంగా అంటే పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలోకి తీసుకొని వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి దుర్బుద్ధిని కొంతమంది ప్రదర్శిస్తారు. ముఖ్యంగా టీచర్స్కి పిల్లలు అవైలబుల్గా ఉంటారు, అందుబాటులో ఉంటారు. గర్ల్స్ స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారని చాలామంది టీచర్స్ భావిస్తారు. అందుబాటులో ఉన్న వస్తువులుగా పిల్లల్ని చూడటం అనేది ఈ సెక్షువల్ థాట్స్ సరిగ్గా లేని టీచర్స్కి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ఎంత ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు 9 గంటలకి 8 గంటలకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మళ్ళీ వీళ్ళు గేటు బయట మళ్ళీ పిల్లల్ని కాంటాక్ట్ అవుతారు. ఆ లోపల ఏం జరుగుతుందనేది దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే చట్టం వహిస్తుంది. చాలా స్పష్టంగా ఆర్టికల్ 11లో వచ్చినటువంటి సవరణలు కానీ, రేప్ చట్టం 376 376 రేప్ యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ, సెక్షన్ 354లో వచ్చిన సవరణలు, అలాగే సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. ఆడపిల్లలు కానీ, అంటే బాలికలు కానీ, స్త్రీలు కానీ చదువుకునే చోట, ఉద్యోగాలు చేసుకునే చోట, పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలకి ఏముంది. యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే. స్పందనలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు త్వరగా పరీక్షించి బాధితులకు న్యాయం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అధికారులంతా ఆన్లైన్ లో వివరాలు పొందుపరిచి బాధితులకు తగు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో ప్రజల నుంచి వినతులు అగ్గే అవకాశం ఉందన్నారు.
రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసిన వారికే మా ఓటు అడిగే హక్కు ఉందని యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య అన్నారు. సోమవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు రవాణా డ్రైవర్లకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మోటార్ ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం జీవో నంబర్ 21ని రద్దు చేయాలని, ఓలా ఉబర్ తరహా ప్రత్యామ్నాయ యాప్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ లో పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పిన పార్టీలు మాత్రం డ్రైవర్ ఓటు అడిగే హక్కు ఉంటుందన్నారు. రవాణా రంగ కార్మికుల ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్న మోటార్ కార్మికుల సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయింది. డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురి అయినా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదన్నారు. ఆర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్. రవాణా రంగ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది. అదేవిధంగా మొత్తం రవాణా రంగం సర్వనాశనం చేసేదానికి అవసరమైనటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అందుకని రవాణా రంగాన్ని రక్షించుకోవడానికి, కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి రాబోయే రోజుల్లో రవాణా రంగ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నది. ప్రధానంగా ఈ రవాణా రంగ కార్మికులందరికీ సామాజిక సంక్షేమ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా రంగాన్ని కుదేల్చేయడానికి 2019లో తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి. కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యాయ సన్నిహిత పేరు మీద ఉన్నటువంటి 106లో 1, 2 సెక్షన్స్ని మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పినటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ, డీజిల్ రేట్లు కానీ హద్దు లేకుండా పెరుగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి రవాణా రంగ కార్మికులందరికీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ నిధులతో పాటు ఇటు తన సొంత నిధులతో సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 39వ వార్డు పెర్రి వీధిలో నవవధువు మల్లికకు పట్టుబట్టలు, బంగారం, తాలిబొట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపై అధికార పార్టీ ఎంత విష ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్పారు. చాలా మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందన్నారు. ఆ ప్రభుత్వంలో జనసేన పోటీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. నమస్కారం, నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు. మరి ఈరోజు పెర్రి వీధిలో 39వ వార్డు పెర్రి వీధిలో మల్లిక అనే అమ్మాయికి మరి వివాహం. ఆ అమ్మాయికి మరి ఇంటికి వచ్చి మనం బంగారం తాలిబొట్టు, పట్టు చీర, పసుపు కుంకాలు ఇవ్వడం, వాళ్ళని ఆశీర్వదించడం. ఎందుకంటే మనం నియోజకవర్గం అంతా పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్య పట్ల వెంటనే స్పందించి అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కారం చేయడంతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో పూర్తిగా నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ తాలూకు స్థానిక సమస్యలు నాకు అవగాహన ఉంది. మరి అలాగనే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా స్థానికులు కాకపోవడం వల్ల ఇక్కడ స్థానిక సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పట్టు లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈరోజు మరి పెర్రి వీధిలో ఈ అమ్మాయికి మరి మల్లీశ్వరి అన్న అమ్మాయికి వివాహం. మరి అలాగనే ఇక్కడ మరి మురికివాడలు ఎక్కువ. ఈ మురికివాడల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డ్రైన్స్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ ఉన్నాయనేసి సమస్యలు చెప్తున్నారు. వాటిని కూడా పరిష్కరించడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఇవాళ రేపు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరి తాలూకా బతుకులు, భవిష్యత్తులు బాగుంటాయి. మీ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మీ వ్యాపార అభివృద్ధి అవుతుంది, మీరందరూ బాగుంటారు. అలాగనే ఈ కాలనీలు కూడా మరి పక్కా గృహాలుగా చేయాలని ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలు బట్టి ఇక్కడ పుట్టి పెరిగినోడుగా నాకేంటంటే ఒక నమ్మకం ఏంటంటే చాలామంది ఇక్కడ ఏంటంటే ఏదో ఉన్న 20 గజాలు 15 గజాల్లో 2, 3, 4 ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు. ఒకే గదిలో 4-5 కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయంటే అంత దారుణమైన వాతావరణం ఒకసారి చూడండి. ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. తప్పనిసరిగా నాగరాజు గారు ఈసారి దక్షిణ నియోజకవర్గంలో మనం గెలిచిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పడం జరిగింది. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 100% వస్తుంది. వచ్చిన తర్వాత మన దక్షిణ నియోజకవర్గం తాలూకా రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగరాజు గారు నాకు చేసిన సాయం ఈ రోజుకి మర్చిపోలేమండి. ఎప్పుడూ అతను బాగుండాలి, అతని కోసం చెప్తున్నాను.
విశాఖలోని సూర్యాబాగ్లోని విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో ఈవో దేముడు ఆలయ ట్రస్ట్ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అత్యధిక ముఖ్యమైన జంక్షన్ లో ఉన్న ఈ ఆలయం చిన్నప్పటి నుండి చూస్తున్నానన్నారు. విశ్వేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకంతో స్వామి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారన్నారు. అటువంటి ప్రతిష్ఠ ఆలయానికి ట్రస్ట్ సభ్యులుగా ఎన్నికైనందుకు అదృష్టవంతులన్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బాదంపూడి సూర్యకాంతం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి కల్పించిన అదృష్ట అవకాశాన్ని శివుని కృషి కృపతో ఆలయాన్ని చిత్తశుద్ధితో సమన్వయంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా రెడ్డి జగన్మోహన్ రావు, మల్ల రమాదేవి మరియు విజయ్ కోడూరు మల్లిక ప్రియాంక, వడ్డాది జయలక్ష్మి, ఎక్స్ అఫీషియా సభ్యుడు బాదంపూడి విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. ధర్మకర్తగా నియమించబడిన ధర్మకర్తగా మా హిందూ ధర్మమును, యోగమును, నమ్మకముగా నియమాలను అంతై గల 30 యొక్క వేలాది మంది భక్తులు ప్రతి సోమవారం కూడా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరి ఉండేవారు. మరి అలాంటి దేవాలయానికి ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక అదృష్టంగా భావించాలి. ఈ స్వామివారి ప్రతిష్టని, ఈ స్వామివారి యొక్క వైభవాన్ని వెలుగెత్తి చాటేలాగా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా పనిచేస్తారని, ముఖ్యంగా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీపై ఉండాలని చెప్పి మీరు నిరంతరం ఆ స్వామివారి సేవలో ఈ యొక్క ఆలయ భక్తుల్ని పెంచి, ఆలయ అభివృద్ధి పెంచి, ఆలయ రాబడిని పెంచి, ఆలయ యొక్క శుభ్రతని పెంచి, ఆలయం యొక్క కావాల్సిన అవసరాలను మనకి అనేక మంది, ఎందుకంటే జగదాంబ జంక్షన్లో అత్యంత ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, మర్చెంట్స్ ఉన్నారు, బంగారం షాపులు ఉన్నాయి, క్లాత్ మర్చెంట్స్ ఉన్నారు. వాళ్ళందరిది కూడా ఒకసారి మీరు మీటింగ్ కాల్ చేసి ఒక్కసారి కానీ మీరు మాట్లాడితే వారి ధన సహాయంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ కార్పొరేటర్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం చేయవలసిందిగా వెంకట గారు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మీ అందరూ కూడా ఎంత పవిత్రంగా ఈ స్వామివారిని పూజిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిండైన ఆయుర ఆరోగ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ స్వామివారి ఆశీస్సులు ఉండేలాగా మీరు ప్రార్థించి, ఇంకొక 20-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేలాగా ఆ స్వామి దీవించేలాగా మీరు పనిచేస్తారని చెప్పేసి మరీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఒకటి ఏమంటే ఈ ఆలయాన్ని సార్ చెప్పినట్టు పూర్వం తరతరాలుగా మన చైర్మన్గా అర్చకులే ఉంటున్నారండి. చైర్మన్గా వాళ్ళు కూడా మన ఇదేంటి ట్రస్ట్ బోర్డు నెంబర్తో కూడా వివేకమై వాళ్ళ సలహాలు తీసుకొని మీరు కూడా పాటించాలని అర్చకులు కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇది తరతరాలు పోగులు కాబట్టి, అందులో మీరే చైర్మన్లు కాబట్టి దానివల్ల వీళ్ళు కూడా అందులో భాగస్వాములుగా చేసి ముందుకి ఇంకా పైకి శివాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, అడిషనల్ కమిషనర్ విశ్వనాథ సన్యాసిరావుల సమక్షంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు 3 రోజుల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకురాలు జ్యోతి కొత్తపల్లి అన్నారు. విశాఖలోని శివాజీపాలెం పార్క్ వద్ద చిన్నారులకు ప్రత్యేక డ్రాయింగ్ పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో రిజిస్ట్రేషన్ ద్వారా వసూలు చేసిన డబ్బులను ఓ చిన్నారి ఆరోగ్యం కోసం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల ఆశీస్సులు, మా టీం సభ్యుల బ్లెస్సింగ్స్ తో ఆ చిన్నారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా ఉండాలని దేవుణ్ణి కోరుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఫైనల్ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామని, అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అంతా కూడా బయటపడ్డది. నేను నార్మల్గా డ్రాయింగ్ కాన్సెప్ట్ అనేది పెడదామా అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఒక కాజ్ అయిపోయిందండి. నాకు ఫ్రెండ్ తాలూకా వైఫ్ రీసెంట్గా డెలివరీ అయింది. తను బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని తెలిసింది నాకు. అండ్ దే నీడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో ఆ విషయం మీద నేనేం చేశానంటే, ఈ ఒక ఈవెంట్లో మనకి 199 రూపీస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్ను. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అంతా కూడా నేను ఆ పేరెంట్స్ని డొనేట్ చేసేస్తున్నానండి. ఐ నో ఇట్స్ అది నథింగ్, మనకి అది వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది 16 lakhs ఆ ట్రీట్మెంట్ కోసము అనుకొని చెప్పారు. బట్ అది మనం ఇవ్వలేము కాబట్టి ఎంతో కొంత మన టీం మెంబర్స్ అందరూ చిన్నారి పిల్లలు వాళ్ళ బ్లెస్సింగ్స్ మెయిన్ చెప్తున్నాను ఈరోజు. ఆ పాప 100% లాంగ్ లీడ్ ఉంటుందండి. బికాజ్ ఇంత చిన్న పిల్లలు డ్రాయింగ్ చేసి వీళ్ళ బ్లెస్సింగ్స్ ఆ పాప దగ్గరికి వెళ్తుంది అనుకొని నేను అనుకుంటున్నాను. అండ్ నా టీం మెంబర్స్ అందరూ కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారు నాకు, పేరెంట్స్ అందరూ కూడా ఎంత సపోర్టింగ్గా ఉంటున్నారు నాకు ఈ విషయంలో మాత్రం. అది మాత్రం చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను ఈ విషయంలో మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడైతే ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ అయిందో అందులోన నేను ఫిల్టర్ చేసేస్తున్నాను. ఫైనల్స్కి అయితే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ వెళ్తుంది మా వైపు నుంచి. వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ వచ్చి పెయింటింగ్ వేయాలి. అండ్ అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అది మాత్రం చెప్తున్నాను నేను. ఇది నేను నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి అండ్ గాడ్ తరపు నుంచి ఒక గిఫ్టే అనుకుంటున్నాను. మేబీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే, నా చిన్నారి పాప త్వరలోనే రికవర్ అవ్వాలి అండ్ మదర్ కూడా త్వరలోనే రికవర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలకి అనేటప్పటికీ ఏ ప్రోగ్రామ్ పెట్టాలి, వాళ్ళకి ఏంటి కండక్ట్ చేయాలనేది ఒక డైనామోలో ఉంటాం ఎవరైనా సరే ఈవెంట్ మేనేజ్మెంట్లోని. కానీ ఇక్కడ విజిఆర్ ఆర్గనైజేషన్లో జ్యోతి తను మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఎవ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగైతే మొన్న మన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమృత్ భారత్ లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి అభినందనీయం. వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని మోదీ. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ జనసేన పొత్తు. విశాఖ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్. మైనర్ బాలికను గర్భవతిని చేసిన పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలి, కత్తి పద్మ డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.